ఏంటి? ఒక టైర్ పేలిపోయి ఒక మనిషి ప్రాణం పోయిందా? అవును. మీరు విన్నది నిజమే. మా ఇంటి ఎదురుగా ఒకతను చనిపోయారని చెప్పాను కదా! అవునండి. అతను నార్మల్‌గా అందరు జవాన్లలాగే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి డ్యూటీ ఎక్కారు. కానీ చావు ఏ రూపంలో వస్తదో ఎప్పటికీ తెలీదు. మన తల మీద ఎన్ని రోజులు రాసిపని పెట్టుంటే అన్ని రోజులే ఉంటాము. ఇది మాత్రము నేను ష్యూరు. నేను నమ్ముతాను. ఇంతకీ ఏమైందంటే మార్నింగ్ డ్యూటీకెళ్ళే అతను మధ్యాహ్నం భోజనానికి రాలేదు. ఈవినింగ్ 6 కల్లా అతను పని చేస్తూ ఉండగా అతను డ్రైవర్ అనమాట. ఒక టైర్‌లో గాలి నింపుతూ ఉండగా గాలి ఎక్కువయ్యి బ్లాస్ట్ అయ్యి ఆ బ్లాస్ట్‌లో అతను చనిపోయారు. మీరు విన్నది నిజమే. అక్షరాల నిజం. నిజమే. ఒక టైర్ పేలడం ఏంటి? ఒక మనిషి చనిపోవడం ఏంటి? తలరాత తిన్నగ లేకపోతే అరటిపండు తిన్నా పళ్ళూరుతాయి అన్నట్టు ఎంత చక్కని కుటుంబం చెల్లా చెదురు చేస్తాడు ఆ దేవుడు. మనం వినడానికి ఎంత కష్టంగా ఉంటే ఆ ఫ్యామిలీకి ఇంకెంత కష్టంగా ఉంటుంది. అందుకేనండి ప్రపంచంలోన ఎవరెప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు. కాబట్టి ఇల్లే ఆమె ఎలాంటిది, ఆమె అలాంటిది, ఈయన ఇలాంటోడు, ఆయన అలాంటోడు అవన్నీ వేస్ట్. ఉన్నప్పుడు పొగడకుండా చనిపోయాక పొగిడి అవన్నీ వేస్ట్ అసలు. నా దృష్టిలో నిజంగా అతను చనిపోయి 10 డేస్ అయింది కానీ దాని నుంచి కోలుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే యాజ్ ఏ సోల్జర్గా మన హస్బెండ్ కూడా అలానే వెళ్తారు. మార్నింగ్ వెళ్ళి అతను ఈవినింగ్ వచ్చేసరికి శవమే వచ్చేస్తే వాళ్ళకి 2 బాబులు చిన్నోళ్ళే. ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే అతను రిటైర్మెంట్ అవ్వడానికి ఇంకా 3 మంత్సే ఉంది. ఓన్లీ 3 మంత్స్ ఉంది. ఆ 3 మంత్స్లో అతను జూన్ కల్లా రిటైర్ అవ్వాల్సింది. చూడండి దేవుడు ఎంత చెడ్డవాడో. 24 సంవత్సరాలు సర్వీస్ చేసిన అతను 3 నెలలు ఉంది ఇంకా చేయడానికి తీసుకెళ్ళిపోయాడు. అవునండి. నిజంగా నా దృష్టిలో ఏంటంటే ఎవరేమనుకుంటారా, ఇదేంటి అదేంటి అవన్నీ ఆలోచించకుండా ఈ క్షణం మనం ఏంటి చనిపోతామా ఉంటామని ఎవ్వరికీ తెలియదు. కాబట్టి దయచేసి మీరు ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండండి. అతని ఆత్మకి శాంతి కలగాలని నేను మనసారా కోరుకుంటాను. ఇక్కడ ఉండే వాళ్ళకి ఇప్పుడు కూడా నిద్ర పట్టట్లేదు ఎవరికి. ఆ షాక్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. మీకు వినడానికి సింపుల్గా ఉన్నా సరే అది ఫేస్ చేసాం కాబట్టి చాలా అంటే చాలా దారుణంగా అతను బ్లాస్ట్ అయితే మీరు నమ్మరు. అతని ఫేస్ మొత్తం ఎగిరిపోయింది. పెద్ద గాడి డ్రైవర్ అనమాట. అందువలన జాగ్రత్త అండి.